దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మనసు నిండా భక్తిభావం ఒక్కటే కాదు, గుండె ధైర్యము, ఒంట్లో శక్తి ఉంటేనే ఆ ఆలయానికి వెళ్లగలరు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఉండే ఈ పర్వతమలై శివాలయం పర్వతామలై అనే ఒక పెద్ద ఎత్తైన కొండ మీద కొలువై ఉంటుంది. ఈ పర్వతం తిరువణ్ణామలై జిల్లా పుల్లూరు పట్టణం నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. 7 కిలోమీటర్ల దూరం నడిస్తే గాని అక్కడికి చేరుకోలేరు. పచ్చటి చెట్ల నడుమ, రాతి కొండల మీద, ఇరుకైన మెట్ల మధ్యలో ఎంతో సాహసోపేతంగా సాగుతుంది ప్రయాణమంతా. దాదాపు 5,000 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండ ఏర్పడటం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అందులో నుంచి కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందని, అదే ఈ పర్వతమలైగా ఉద్భవించిందని చెబుతుంటారు. ఔషధ మూలికలతో నిండిన ఈ కొండపైకి చేరి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ భక్తులు బారులు తీరతారు. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం. ముఖ్యంగా ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలంటే ఇష్టపడే వారికి ఈ చోటు చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఎక్కువ మంది ట్రెక్కింగ్ ప్రియులు, పర్వతారోహకులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. వీరిలో స్థానికులే కాకుండా తమిళనాడుతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాలకు చెందిన వారు కూడా ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వస్తుంటారు. దట్టమైన చెట్లు, ఎత్తైన దారుల్లో ట్రెక్కింగ్ చేయటానికి సాహసికులు ఉత్సాహాన్ని కనబరుస్తుంటారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.